హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఎందుకండి నాకు చెట్లో కొంచెం చెర్రీ టమాటా వచ్చింది. ఆ చెర్రీ టమాటా కొంచెం నిలవ పచ్చడి కొంచెం చేస్తాను. చెర్రీ టమాటాతో కొంచెం నిలవ పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. ఇది ఒక పావు కేజీ ఉంటుందండి. దానికి ఒక నిమ్మకాయ అంత సైజు ఇదిగోండి తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు టమాటానే పెట్టుకోవచ్చు. తీసుకున్నాను. నా దగ్గర మెంతులు లేదు, మెంతు పొడి ఉంది, కొంచెం తీసుకున్నాను. కొంచెం జీలకర్ర తీసుకున్నా, 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నా, అంతే. చాలా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఈ ముక్కుట్లో కొంచెం అంటే నేను మామూలు ఆయిలే వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాను. కొంచెం వేసానండి. ఈ టమాటా దీంట్లో వేసాను. ఈ చింతపండు కూడా ఇలా చేసి వేసేది. దీన్ని కొంచెం బాగా తిప్పుకోవాలండి. అది బాగా మ్యాష్ అవ్వాలి కదా, మూత పెడతాము కొంచెం. ఇదిగోండి, కొంచెం సిమ్లో పెట్టాను. టమాటా ఉడుకుతుంది, ఎందుకంటే ఇది కట్ చేయడానికి అవ్వదు ఈ టమాటా, అందుకోసం. ఈ లోపల మనం దీన్ని కొంచెం వేపుకుందాం. ఎందుకంటే చిన్న పెనం పెట్టాను, ఆ పెనంలో ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలి. చూసారా పేలుతుంది కదా. పేలే టైంకి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇది చల్లారినట్టు 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. తాలింపుకు ఇప్పుడు చూసుకుంటాం. చూసారా, టమాటా ఆయిల్ వేసాము కదా, దగ్గర వచ్చేసింది. కొంచెం హైలో పెట్టుకుని ఇదన్నీ సిమ్లే అయిందండి. మ్యాష్ మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేస్తాము. అయిపోయింది టమాటా. చూసారా, వేసిన ఆయిల్ పైన డివైడ్ అయ్యి వచ్చింది చూసారా. ఈ టైంలో మనం ఆఫ్ చేసేసి అంతండి, చల్లారినండి. ఈ లోపల మనం ఇది వేపు పెట్టుకున్నాము. తాలింపుకు రెడీ చేసుకున్నాను. మిరపకాయ, ఎల్లుల్లి, కరివేపాకు ఆవాలండి. నేను ఇంకా శనగపప్పు అన్నీ వేయలేదు. ఇది ఉల్లిపాయ నేను కొంచెం పెట్టుకున్నాను, ఎందుకంటే నేను వెల్లిపాయ కొంచెం ఎక్కువ వాడతాను కాబట్టి పెట్టుకున్నాను. మిక్సీ కొడతాను. ఈ టమాటా చల్లారింది కదా, దీంట్లో వేసి మిక్సీ కొట్టుకుంటాం. దీంతో పాటు నేను వెల్లిపాయ కొంచెం వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు వెల్లిపాయ ఎక్కువ ఇష్టం కాబట్టి వేసుకున్నాను. మీరు వేసుకోక్కర్లేదు, ఆప్షనే ఇది. నేను కొంచెం ఉలిసి పెట్టుకున్నాను. తాలింపు కొంచెం దీంట్లో కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు రెండో కలిపి మనం మిక్సీ కొట్టుకుంటాం. చూసారా, మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, నేను తాలింపు వేసుకుంటాం. నూనె కాగింది కదండి. మనం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను. చూసారా, అయితే ఇలా మన ఎత్తు ఉన్న టైంలో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ చాలా మస్ట్ అండి, టేస్ట్ బాగుంటుంది, మనం తినేది అరుగుతుంది, అందుకోసం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి చూసారా, ఇలాగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత నేను ఒక్క చేతిలో వీడియో తీస్తూ చేస్తాను కాబట్టి ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెడుతున్నాను, ఎందుకంటే పచ్చడి వేయాలి కదా.
ఇదిగోండి మన టమాటా వేసాం కదా, ఒక్కసారి కలిపేయాలి. కలిపిన తర్వాత అది ఆవాలు జీలకర్ర పొడి వేయాలి. తర్వాత ఇంగువ పసుపు వేయాలి. తర్వాత కారం 1 టీ స్పూన్ అండి, కారం ఎక్కువ వేయలేదు, కొంచెం పచ్చడే కదా. యమ్మీ చెర్రీ టమాటా పచ్చడి రెడీ అండి. సిమ్మిలే ఉందండి అది, చూసారా. అంతే, ఇప్పుడు దించేయాలి. ఇదిగోండి మన పచ్చడి. లక్ష్మి ఇటువైపు రా, ఉప్పు చూస్తావు. ఇదిగోండి కొంచెం ఉప్పు తక్కువ ఉంది, నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం లాస్ట్లో చిన్న టిప్స్, చిన్న షుగర్ వేస్తున్నాను అంతే. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యమ్మీ పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని బాటిల్లో ఎత్తి పెట్టుకుని 1 డే ఉంచి తింటా చాలా చాలా టేస్టీ పచ్చడి మనకు ఉంటుందండి. చాలా బాగుంది. కొంచెం పచ్చడే ఉందండి, మగలతో ఒక 1/2 kg వచ్చి ఉంటుంది, ఎందుకంటే అన్నీ కలుపుతా 1/2 kg ఉంటుంది అంతే. చాలా బాగుందండి, రుచి మాత్రం అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చెర్రీ టమాటా లేదనుకోండి, మీ ఇంట్లో వేరే పచ్చడి ఉంటా వేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటాను.